ఒక టైంలో వాడుకున్నాం అనే పదం వాడాడు గౌతమ్ అనేవాడు యష్మి విషయంలో. ఆ విషయంలో అతను తప్పు. నిన్న కూసోబే అనేది కూడా ఒక రకంగా చూస్తే తప్పే, ఎందుకంటే అది క్యాజువల్ వర్డ్స్ అయినప్పటికీ కూడా మొన్న మూసుకొని కూర్చో అన్నది కూడా ఆయనకి తప్పని పెద్ద పాయింట్ రేస్ చేశాడు కదా. ఆ పరిగణలోకి తీసుకుంటే మన నిఖిల్ మాట్లాడింది కూడా తప్పే. కూసోబే అనేది కూడా రెస్పెక్ట్ లేనట్టే, రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ. కాబట్టి ఇద్దరిది కూడా తప్పు ఉంది. కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు హోస్టింగ్ టైము ఇవాళ వార్నింగ్స్ ఇస్తాడో, ఈ వార్నింగ్స్ ఇచ్చేటప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కూడా సరిసమానంగా ఉండాలి. వార్నింగ్ అనేది చాలా న్యూట్రల్గా వెళ్ళిపోవాలన్నమాట. న్యూట్రల్గా వెళ్ళకుండా ఎవరినైనా పాయింట్అవుట్ చేశారా అయిపోయినట్టే, ఇంకొకరి పైన అయిపోయినట్టు ఆటోమేటిక్. ఇప్పుడు నబీల్ని సపోర్ట్ చేశారనుకోండి, నిఖిల్ని సపోర్ట్ చేశారనుకోండి నాగార్జున గారు, గౌతమ్ ఫ్యాన్స్ ఆల్రెడీ తగులుకుంటారు, గౌతమ్ బజ్ పెరుగుద్ది. కాబట్టి ఎవరిని కూడా ఇప్పుడు హైలైట్ చేయకూడదు. ఎవరి గురించి మాట్లాడినా ఖచ్చితంగా ఇంకొకరి మీద అయితే ఎఫెక్ట్ పడుద్ది. వీళ్ళిద్దరిలో కంటెండర్ రేస్లో ఉన్నారు కాబట్టి. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత లాంగ్ వీళ్ళు ఎలా వచ్చారంటే మీరు ఏం చెప్తారు? ప్రేరణ అయినా, గౌతమ్ అయినా, యష్మి అయినా, విష్ణుప్రియ అయినా, వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? 95 days జర్నీ, వాళ్ళలో బెస్ట్ క్వాలిటీ ఏం చూస్తారు, బ్యాడ్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు ఇన్ని రోజులు? నీకు ఇంకో విషయంలో చెప్తాను బాస్, వీళ్ళందరూ ట్రావెల్ అవ్వడానికే పెద్ద జర్నీయే చేశారు. అది ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి నిఖిల్ అండ్ ప్రేరణ, నబీల్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు. వీళ్ళకి కొంచెం ఫ్యాన్ బేజ్ అని ఉంది, ఎందుకంటే మోర్ దెన్ టైమ్స్ నామినేషన్స్లోకి వెళ్ళారు. వీళ్ళు కనమవులు ఓజీస్ తక్కువ టైం వెళ్ళారు, అందులో బాగా ఎక్కువ వెళ్ళింది మన గౌతమే. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన వాడిని మణికంఠ ద్వారా ఏదో హౌస్లో ఉంచారు, స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడు వాళ్ళందరి మీద మూడై కూర్చున్నాడు. కాబట్టి ఒక విషయం చెప్పాలంటే వాళ్ళందరూ క్రియేట్ చేసి గౌతమ్కి బజ్ అనేది ఇచ్చారు. నాకు తెలిసి జెన్యూన్ ఆటగాడు ఎవర్రా అంటే ఇప్పుడున్న 7గురిలో నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా చాలా జెన్యూన్ ఆడతారు. ఏదేమైనప్పటికీ కూడా నబీల్ కన్నా జెన్యూనిటీ ఎవరికి లేదు అని నా ఉద్దేశం హౌస్లో. కాకపోతే ఎడిటింగ్లో ఏమవుతుందంటే నిఖిల్ అండ్ ప్రేరణనే బాగా హైలైట్ చేస్తున్నారు. నిఖిల్ అండ్ ప్రేరణనే హైలైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గేమ్ మొత్తం కూడా నిఖిల్ అండ్ ప్రేరణ మీదకి వెళ్ళిపోతుంది. నబీల్ అండ్ గౌతమ్ ఇలాగ అవినాష్ కానీ, రోహిణి కానీ, విష్ణుప్రియకి ఎలాగ ఆటలేదు ఫస్ట్ నుంచి కూడా చెప్పడానికి ఏం లేదు అక్కడ. వీళ్ళందరి మీద కూడా ఫోకస్ తగ్గుతుంది. మెయిన్ ఎక్స్పెషల్లీ ఫోకస్ ఎవరి మీదకి వెళ్తుందా అంటే మన నిఖిల్ అండ్ ప్రేరణ మీదకి వెళ్ళిపోతుంది, ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆట చూసి నేను ఓట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకటే పర్సన్ నబీల్ యాటిట్యూడ్ పరంగా, గేమ్ పరంగా ఆయన్ని చాలా తక్కువ చూపిస్తున్నారు. ఆయన 100% ఎఫెక్ట్ పెడుతున్నాడు. అయినా సరే ఈ కంటెండర్ రేస్ స్టార్ట్ అయిన కాడి నుంచి నబీల్ పెర్ఫార్మెన్స్ అసలు కనబడకుండా చేస్తున్నారు హౌస్లో. నాకు తెలిసి ఇది బయాస్డ్గానే అనిపిస్తుంది. ఒక గౌతమ్ అండ్ నిఖిల్ ప్రేరణ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కప్పు వీళ్ళకి అప్పచెప్పాలి అన్నట్టుగా, నబీల్ని పక్కన పెట్టేయాలి అన్నట్టుగా కనబడుతుంది అక్కడైతే. నాకు మొత్తం చూసుకున్నట్లయితే నబీల్కి అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా. ఓకే బ్రదర్, రోహిణి ఎలిమినేట్ అయిందనేసి చూస్తున్నామండి. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్? సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్. ఎందుకండి నబీల్ గేమ్ ప్లే ఎట్లా అనిపిస్తుంది? బాగుంటాడు, ఆడతాడు, జెన్యూన్గా ఉంటాడు. సో ఎందుకంటే ఇక్కడ రేస్లో చూసుకుంటే మాత్రం నిఖిల్, గౌతమ్ అని అంటున్నారు. సో మళ్ళీ వాళ్ళ ఇద్దరు గేమ్ ప్లే ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. నబీల్ది కూడా కొంచెం బెటర్. సో మళ్ళీ నిఖిల్ ఎట్లా ఆడుతున్నాడు? నిఖిల్ కూడా బాగా ఆడతాడు, జెన్యూన్ ఉంటాడు. సో మళ్ళీ మీ యష్మి ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఎట్లా అనిపిస్తుందండి? ఆ గొడవ కానీ, రిలేషన్ కానీ? బాగానే ఉండేది, క్రేజీ ఉండేది, కొంచెం చూడడానికి కూడా చాలా ఇంకా చూడాలి అనిపించేది అట్లా ఉండేది. సో మళ్ళీ విష్ణుప్రియది, పృథ్వీది ఎట్లా అనిపించింది? వాళ్ళది ఇంకా క్రేజీ అసలు. నవ్వు తీసుకో, బాగుంటుంది వాళ్ళకి. సో మళ్ళీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నుంచి విష్ణుప్రియ గేమ్ ప్లే పెరిగిందా లేకపోతే ఇంకా అట్లనే ఉందా? బాగానే ఆడుతుంది ఇప్పుడు. సో మళ్ళీ గౌతమ్ మీద మీ అభిప్రాయం? గౌతమ్ పర్లేదు. రోహిణి నాకు అంతా నచ్చదు. ప్రేరణ బాగానే ఆడుతుంది గేమ్. ఓకే. సో మీ దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నేను నిఖిల్ అనుకుంటాను. నిఖిల్ ఇంకెవరున్నారు? చాలా మంది ఉన్నారు. విష్ణుప్రియ, ప్రేరణ, టాప్ 5. లాస్ట్ టైటిల్ విన్నర్? అమ్మో, అది చెప్పలేం కదా. అంటే మీ ఒపీనియన్, మీరు ఇప్పుడు ఓటు ఎవరికి చేశారు? ఎవరికి లేదు. సరే, మీరు బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్ పరంగా వీరు గెలవచ్చు అనుకున్నట్టు ఎవరు? నిఖిల్ అనుకుంటా. పక్కా.
ఓకేనండి, థ్యాంక్ యూ. స్ట్రాంగ్గా ఆడతాడు గేమ్స్ అవన్నీ. ఓకే అమ్మ. ఓకే, మరి గౌతమ్లో బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి, బ్యాడ్ క్వాలిటీ అంటే ఏంటి? గౌతమ్ ట్రూగా ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఓకే అమ్మ, మీరు అసలు ప్రతి వీక్ ఎవరికి ఓటేస్తున్నారు ఎక్కువ? ఓటింగ్ అంటే ఇప్పటి వరకు అయితే మేము ఎవరికి చేయలేదు. నార్మల్ చూస్తాం, రెగ్యులర్గా చూస్తాం. నీకు హౌస్లో వీళ్ళొద్దు ఇక్కడ వెళ్ళిపోవాలి అని ఎవరు అనిపించారు నీకు? విష్ణుప్రియ ఏ గేమ్స్ ఆడదు, సో నాకు విష్ణుప్రియ అనిపిస్తుంది. టాప్ 3లో ఎవరు ఉంటారు నీకు? టాప్ 3లో గౌతమ్, నిఖిలే ఉంటాడు. ప్రేరణ కప్పు ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు? నిఖిలే ఆబ్వియస్లీ. గౌతమ్ గెలవడంటారా? గౌతమ్ సెకండ్ వస్తాడేమో అనుకుంటున్నాను. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ప్రేరణ లేడీ అయినా కానీ బాగా ఆడుతుంది. ఓకే, మరి ప్రేరణలో మంచి క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి, మీరు నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటి ప్రేరణ దగ్గర? తనకు పెళ్ళయి అలా ఉన్నా కానీ వచ్చి అంత స్ట్రాంగ్గా ఆడుతుంది. అమ్మాయిలతో అందరూ అబ్బాయిలు కదా, తను ఒక్కతే లేడీ అయినా కానీ ఫైట్ చేస్తూ ఆడుతుంది అనిపిస్తుంది గేమ్స్ అన్ని నేర్చుకున్నారు. ఆ. ఓకే, తనలో ఒక బ్యాడ్ క్వాలిటీ మీరు గమనించిందంటే ఏం చెప్తారు? బ్యాడ్ క్వాలిటీ అంటే నేను అంటే టాస్క్లో అగ్రెసివ్ అవ్వడం, మాటలు జారడము. అలా ఏమైనా అనిపించిందా? ఫ్లిప్పింగ్ అవ్వడం లాంటివి ఏమైనా? క్లిప్పింగ్ అంటే ఇంకా గేమ్ పరంగా మాట్లాడుతుంటుంది. ఓకే అమ్మ, రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? రోహిణి బాగా ఆడుతుంది. రోహిణి శివంగిలా ఆడుతుంటాను అవును మొత్తం. అవును ఎలిమినేట్ అవును. కాబోతుంది అంటున్నారు, ఈ మీరేమంటారు? పృథ్వీ ఆ రెండు అదే టాస్క్ ఉంది కదా, దాంట్లో బాగా ఆడింది రోహిణి. ఓకే అమ్మ, మరి విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు మీరు? విష్ణుప్రియ గేమ్స్ ఏమో ఆడదు విష్ణుప్రియ. ఎట్లా వస్తుంది గేమ్స్ ఈ రోజులు ఎలా ఎలా సేవ్ అవుతుంది? ఎలా అవుతుందంటే ఇంకా మొన్నటి వరకు పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ సో support వల్ల సపోర్ట్ వల్ల వచ్చిందని నా ఒపీనియన్. ఓకే అమ్మ, విష్ణుప్రియలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, అంటే వర్స్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు మీరు? అంటే 95 డేస్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి. తన పేరెంట్స్ ఎవరు లేకపోయినా కానీ అందరితో బాగుంటుంది. ఓకే, తను స్ట్రాంగర్లో అంటారు, ఇండిపెండెంట్గా అంత లాంగ్ అంత తనకి ఎమోషన్స్ అన్నీ ఉన్నా కానీ అవన్నీ ఆపుకొని తను అంటే ఓటింగ్ ఓకే. ఉందా ఇన్ని రోజులు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అదే కదా. ఇంకా తను గేమ్స్ ఏమీ ఆడలేదు,